జరిగింది యాక్సిడెంట్ కాదు. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌గా ఎన్టీఆర్‌కి ఏదో అయిపోయింది అని చెప్పి ఫ్యాన్స్ అంతా కంగారు పడుతూ ఉన్నారు. ఆయన ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన ఫోటో ఒకటి బయటకు పంపించారు ఆయన ఆఫీస్ నుంచి. అయితే దీంతో ఆయనకి ఏం జరిగిందో, మా హీరోకి ఏం జరిగిందో అభిమానులంతా కూడా చాలా టెన్షన్‌గా ఉండిపోయారు. అయితే ఆయనకు జరిగింది అసలు ఎటువంటి యాక్సిడెంట్ కాదు. ఈ దేవరా హెక్టిక్ షెడ్యూల్ వల్ల ఆయన బాడీని మౌల్డ్ చేసుకోవడానికి రోజు రెగ్యులర్గా ఎక్కువ టైం జిమ్ చేస్తూ ఉన్నారు. ఆ జిమ్ చేస్తూ ఉన్న తరుణంలో ఏదో వెయిట్ పుల్ చేస్తున్నప్పుడు చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట. అంటే దాన్ని బెనకడం అనొచ్చు మనం. ఆ బెనకడం కొంచెం సిమిలర్గా అయింది. అంతే, దానివల్ల కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని హ్యాండ్కి రెస్ట్ ఇస్తే సరిపోద్దని డాక్టర్స్ ఆయనకు సజెషన్ ఇచ్చారు. సో ఆయన కూడా ఇంకా షూట్కి వెళ్లకుండా కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ బాడీని అటు ఫేస్ని కూడా ఆయన నీట్గా మంచి ఫుడ్ తీసుకుంటా కూడా హెల్తీగా ఫేస్ని నీట్గా తయారు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ రాబోయే వార్ సినిమాకి ఆయన బాడీని మరింత బల్క్ బాడీగా చూపించాలని ఆయన డైరెక్టర్ అడిగారంట. సో దేవరాకి ఉన్న బాడీ లాంగ్వేజ్ సరిపోదు, ఇంకా హెవీ బల్క్ బాడీ అంటే మన హృతిక్ రోషన్ గారితో మ్యాచ్ చేసే బాడీ కావాలి కాబట్టి జిమ్ ట్రైనింగ్ అది కూడా ఎక్కువ తీసుకోమని సలహా ఇచ్చారంట. సో దేవరాకి ఉన్న బాడీకి మరి వార్ 2కి బాడీ చేంజ్ చేయాలి కాబట్టి, అలాగే నెక్స్ట్ వచ్చే సినిమా ప్రశాంత్ నీల్ గారి సినిమాకి ఇంకో బాడీ కావాలి కాబట్టి బాడీ 40 ఏళ్ళు దాటినా కూడా బాడీని అటు ఇటుగా మౌల్డ్ చేసుకుంటూ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం తన బాడీని ఇంత ఇదిగా కష్టపెడుతున్నారు. అంటే మరి ఆయన డెడికేషన్ గురించి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. బాడీని అంత ఇది చేసుకుంటున్నాడు, ఎంత గొల్ల చేసుకుంటున్నాడని. అంతకుముందు కూడా ఆయనకు ఎంతోసార్లు బాడీని రెక్లెస్గా వదిలేసి అరవింద్ సమేత కూడా మనం బాడీ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆ 6 ప్యాక్ చూపించడం కోసం చూసాము. అంటే అభిమానులను సాటిస్ఫై చేయడం కోసం ఏ పీక్ స్టేజ్గానే వెళ్తారు ఎన్టీఆర్ గారు అని ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఆ హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా పెద్ద ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది ఒక మైనర్ ఇంజరీ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫ్యాన్స్ ఎవరు కూడా దీని విషయంలో కంగారు పడకుండా కొంచెం అప్రమత్తంగా ఉండాలని, బయట వచ్చే పుకార్లను నమ్మొద్దని కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి చెప్తున్నారు. సో ఫ్యాన్స్ ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఆయన మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసమే ఆయన జిమ్ ట్రైనింగ్ అది తీసుకుంటున్నారు. ఈసారి రాబోయే సినిమా ఏ విధంగా ఉండబోతుంది, అటు హృతిక్ రోషన్ మ్యాచ్ చేయాలి అంటే ఆ బాడీ ఎంత ఇదిగా ఉండాలో మనం చూసుకోవచ్చు. బల్క్ బాడీ కావాలి, ఒక 6 ప్యాక్, కండలు తిరిగిన శరీరం, ఆ నరాలు బయటకు వచ్చేటట్టు ఇన్ని ఇది చేయాలంటే దానికి హెవీ జిమ్ ఉండాలి, హెవీ వర్కౌట్స్ ఉండాలి, దానికి తగ్గ డైట్ ఉండాలి. ఆ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో ఇక ఆయన నుంచి ఎటువంటి బాడీ వస్తుంది, దేవరా సినిమాలో ఎలా ఉంటుంది బాడీ, ఆ లుక్, అలాగే వార్ 2లో ఎలా డిఫరెంట్గా చూపిస్తారు అనేది ఫ్యాన్స్ అందరూ ఎదురు చూడాల్సింది, మనం కూడా ఎదురు చూద్దాం.